నీటిలో పనిచేసే వారికి చర్మ వ్యాధులు సోకే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ ప్రియాంక వర్మ పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ఆధ్వర్యంలో కాళ్ల మండలం పెదమిరం సచివాలయం వద్ద ఉచిత చర్మ వ్యాధుల వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్టీఐ హబ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ ప్రియాంక వర్మ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో నీటిలో పనిచేసే వారిలో ఎక్కువగా తామర వ్యాధి దాదాపు 20% ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ముందు జాగ్రత్తగా చేతికి గ్లౌజెస్ ఉపయోగిస్తే కొంత వ్యాధి దరిచేరకుండా చూడవచ్చని సూచించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, కెమిస్ట్రీ హెడ్ డాక్టర్ పి భవానీలు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో సాంకేతిక పరిశోధనలకే కాకుండా సొసైటీకి ఉపయోగపడే విధంగా కూడా కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనల్లో భాగంగా తమ కళాశాల కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని ఆయా గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సిహెచ్ రామభద్రిరాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సుబ్బరాజు కూడా వైద్య సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా పేద వర్గాలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన డాక్టర్ ప్రియాంక వర్మను ఎస్టీఐ హబ్ తరపున కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు సత్కరించారు. మీరు పని చేసుకుని వర్క్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో ఇంటికి వెళ్తారు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే బాత్ చేసి మీ బట్టలన్నీ వెంటనే చేంజ్ చేసుకోవాలండి. అండ్ మీ క్లోత్స్ కూడా ఒక హాట్ వాటర్లో పెట్టుకుని వాష్ చేసుకోవాలి. అండ్ సోప్స్ అనేవి కూడా ఎవరి సోప్ వాళ్ళు సెపరేట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే సోప్స్ వాళ్ళు కూడా తామర అనేది అవుతూ ఉంటుంది. అండ్ యూజువల్లీ మనం వర్క్ వచ్చినప్పుడు లూజ్ కాటన్ క్లోత్స్ ఎక్కువ వేసుకుంటూ ఉండాలి. సింథటిక్ క్లోత్స్ కానీ సిల్క్ శారీస్ కానీ ఇవన్నీ వేసుకుంటే కనుక ఈ హ్యూమిడిటీ మన వెదర్ వేడిగా ఉంటుంది కాబట్టి చెమట వల్ల కూడా తామర అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఎక్కువ నీటిలో ఎక్కువ పని చేస్తారు కాబట్టి ఈ వాటర్ కాంటాక్ట్ ఉండడం వల్ల చేతుల మీద ఎలర్జీస్, ఎగ్జిమాస్ అని అంటారు. పైన ఉన్న ప్రొటెక్టివ్ లేయర్, చర్మం పైన ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ స్లోగా వెయిన్ ఆఫ్ అయిపోతుంది. అంటే యూజువల్గా స్లోగా అది ఊడిపోతుంది ఎక్కువ వాటర్తో కాంటాక్ట్ ఉండడం వల్ల. సో దానివల్ల ఎగ్జిమాస్ అనేది వస్తూ ఉంటాయి. అంటే చర్మం పగలడం స్టార్ట్ అవుతుంది ఇనీషియల్గా, తర్వాత ఎర్రగా ఉండడం స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎలర్జీ చిన్న చిన్న పొక్కుల కింద అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ మనం గ్లౌజెస్ అనేవి వేసుకోవాలి. మనం వాటర్లో పనిచేసే ముందు మాయిశ్చరైజ్ అని చిన్న క్రీమ్ లాంటివి కూడా ఉంటుందండి. అది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు, జస్ట్ 100 రూపీస్ 150 రూపీస్లో మనకి ఎకనామికల్గా అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. మన ఈ పెదమేర విలేజ్ని కూడా అడాప్ట్ చేసుకుని చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఉన్నత భారత్ అభియాన్ అయితేనేమి, అలాగే ఈ ప్రోగ్రామ్ అయితేనేమి. ఏంటంటే ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓన్లీ టెక్నాలజీ కాకుండా సొసైటీకి కూడా ఎలా ఉపయోగపడాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మీకు అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని కూడా ఉంటుంది, దాంట్లో ఒక భాగం అనమాట. దాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఏదైతే ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఫెసిలిటీస్ని అన్నింటినీ కూడా మీరు వాడుకుంటే మంచిది. సో ఈరోజు డాక్టర్ గారు ప్రత్యేకంగా వచ్చారు కాబట్టి ఎక్కువ నీటిలో ఉండే స్కిన్ మనకి చేతులు అవి కూడా ఉంటాయి కాబట్టి ఆవిడ మీ అందరికీ కూడా సలహాలు ఇస్తారు ఎలా చేస్తే బాగుంటుంది అనేది. అది అయిపోయిన తర్వాత ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజీలోనే మెషినరీ అన్నీ కూడా వస్తున్నాయి ఫ్యూచర్లో. సో ఆ మెషినరీ తోటి మనకి చాలా మేతలు ఇటువంటివి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఒకటి ఫిష్ ఆయిల్, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకైనా కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని దాంట్లో ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మన హార్ట్ అటాక్ రిస్క్ అన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. మనుషులకు కూడా ఉపయోగపడాలి. అలాగే ఈ మేతల కింద అయితే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా ఎస్ఆర్ కేర్లో అది అక్కడ తయారు చేయడం జరుగుతుంది. క్వాలిటీ మానిటర్ చేయడం, రెండోది పశువుల దానా మరియు పౌల్ట్రీ దానా తయారు చేయడం, మూడోది ఫిష్ నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఈ 3 ఇంటర్వెన్షన్స్ మీకు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. సో ఎక్కువ మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆక్వాకల్చర్ రిలేటెడ్ మీద ఎక్కువ వర్క్ చేయడం వల్ల మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని తెలుసుకుని దాని మీద మీకు బేసిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం కోసం డాక్టర్ ప్రియాంక మేడంని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆవిడ స్కిన్ స్పెషలిస్ట్. సో దాని గురించి మీకు బేసిక్ అవగాహన కలిగించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని తదుపరి కార్యక్రమాలన్నీ ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎస్ఆర్ కేర్ ఎస్టీఐ హబ్ దగ్గర